వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలవడంతో ఫోకస్ చేశారు అధికారులు. దాదాపు 100 చోట్లకు పైగా వరద నీరు నిలిచిందని ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తెలిపారు. వర్షాలకు ముందే 5 చోట్ల వాటర్ హార్వెస్టింగ్ పిట్లను ఏర్పాటు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో వరద నీరు భారీగా నిలిచిందని, ఎన్ని పిట్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించారు దానకిషోర్. వాటర్ నిలిచే సంపులు కట్టినా ఎందుకు భారీగా వర్షపు నీరు చేరుతుందని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వర్షాకాలపు లోపు నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షానికి అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. లోతట్టు ప్రాంతాలైన కార్వాన్ సర్కిల్లోని హకీంపేట్, జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇలంబర్తి. కమిషనర్తో పాటు అనురాగ్ జైన్, శశిరేఖ ఇంజనీరింగ్ అధికారులు పర్యటించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ అధికారులు కూడా పర్యటిస్తున్నారు, దీనికి సంబంధించి మరమ్మతులు చేయాలని కోరుతూ ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపుగా 100కు పైగా ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. వర్షం కారణంగా జనాలు ఎవరు ఇబ్బంది పడరు, ట్రాఫిక్కి కూడా అంతరాయం కలగొద్దని రాష్ట్ర ప్రభుత్వం కానీ జీహెచ్ఎంసీ కానీ ప్లాన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ హార్వెస్టింగ్ సంపులను, అంటే ఒక్కొక్క చోట 10 లక్షల లీటర్ల హార్వెస్ట్ అంటే ఒకే స్టోర్ చేసే విధంగా సంపులను నిర్మించారు. కానీ ఆ సంపులను నిర్మించిన చోట చాలా వరకు అవి క్లీన్గా పెట్టకపోవడంతో నిన్న కురిసినటువంటి వర్షానికి ఆ సంపులు నిర్మించిన చోట కూడా చాలా వరకు నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఆ ప్రాంతాల్లో ఏర్పడింది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత మోతాదులో వర్షం పడింది, జనాలు ఎంత మేర ఇబ్బందులు పడ్డారు, రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏందని వాళ్ళ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపైన సమీక్షించారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జోనల్ కమిషనర్ అయినటువంటి అనురాగ్ జయంతితో కలిసి తోలిచౌకి, హకీంపేట్ లాంటి ప్రాంతాల్లో కూడా తిరిగారు. సో దాదాపుగా మనకున్నటువంటి సమాచారం లేదా అధికారులు అంచనా వేసింది ఏంటంటే దాదాపుగా 119 ప్రాంతాల్లో వాటర్ హెవీగా నిలిచిపోయింది. దాని తర్వాత దాదాపుగా 150 ప్రాంతాల్లో మోతాదులో అంటే కొంతమేర వాటర్ నిలిచిపోయింది అనేది అధికారులు అంచనాకు వచ్చారు. సో ఇప్పుడు వాటర్ ఇంత పెద్ద మొత్తంలో నిలిచిపోవడానికి గల కారణం ఏందని అధికారులు కూడా ఇప్పుడు సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎండాకాలంలోనే ఆల్ ఆఫ్ సడన్ ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడితే, ఇంత ఇబ్బందికర పరిస్థితులు వస్తే, రేపటి రోజు వర్షం పడితే అంటే వర్షాకాలంలో కంటిన్యూగా రోజుల తరబడి కంటిన్యూగా వర్షాలు పడితే పరిస్థితి ఏంది, హైదరాబాద్ నగర పరిస్థితి ఏంది అని అధికారులు కూడా ప్రశ్నించుకోవాలి. రాబోయే రోజుల్లో జనాలకు ఇబ్బంది కలగకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ కూడా అధికారులను ప్రశ్నించారు. సో ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఒక గంట సేపట్లో 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మోతాదులో వర్షం పడితే హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పైప్ లైన్ వ్యవస్థ కానీ ఆ వాటర్ని తట్టుకునేటువంటి శక్తి లేదు. సో నిన్న ఒక గంటన్నర సేపట్లో దాదాపుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమాయత్ నగర్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్పేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషిరాబాద్లో దాదాపుగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడితే దీన్ని జీహెచ్ఎంసీ భాషలో కానీ లేకపోతే వాతావరణ శాఖ అధికారుల భాషలో కానీ అతి భారీ వర్షంగా చెప్తారు. సో రాబోయే రోజుల్లో వర్షాలకు హైదరాబాద్ నగరవాసులు ఇబ్బంది పడవద్దు, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ ఎక్కడెక్కడ నిర్మించాలని గుర్తించి ఆ వాటర్ హార్వెస్టింగ్ పంపులను తొందరలో ఇంకా ఎక్కడెక్కడ నిర్మించాలి, దానికి టెండర్ కూడా పిలవాలి. వచ్చే వర్షాకాలం నాటికి అవన్నీ నిర్మించడం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని దానకిషోర్ ఆదేశించారు. సో వర్షాకాలం రాకముందే దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కమిషనర్తో పాటు దానకిషోర్ ఆదేశించారు. మరి రాబోయే రోజుల్లో అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, వర్షాకాలానికి ఆ జనాలకు ఏమైనా ఇబ్బందులు తగ్గించేటువంటి ప్రయత్నాలు మరమ్మతులు చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్స్.